ఇది తెలుసారా నీకు? ఏందిరా చెప్పు. మా ఊరికి దగ్గర కసాపురం ఉంది, తెలుసు కదా? తెలుసు. స్వామి దర్శనము ఈ రోజుతో లాస్ట్ రా, మళ్ళీ 3 నెలల వరకు ఉండదంట. మా షాప్ వచ్చిన వాళ్ళు చెప్పినారు. అవునారా? అవునరా, మేము ఈ రోజు దర్శనం చేసుకొని వచ్చినాము. మీరు కూడా పోతారేమో, దర్శనం చేసుకొని రండి. రేపటి నుంచి ఎలాగరా 3 నెలలు? రేపటి నుంచి స్వామి ఇది అంతా రెడీ అయ్యే వరకు ఇంకొక విగ్రహాన్ని ప్రతిష్ఠించినారంటారా. ఇంకొక విగ్రహానికి బాలాంజనేయ స్వామి విగ్రహం పెట్టి ఆ విగ్రహానికి పూజలు చేస్తారంటారా. అది స్విమ్మింగ్ పూల్, చెరుకు మిషన్లు అన్ని ఉన్నాయి కదా. స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళు కొందరు, చెరుకు పాలు తాగేటోళ్ళు కొందరు చెప్పినారు ఈ విషయం. అవునా? స్విమ్మింగ్ పూల్ ఎలా జరుగుతుందిరా మీది? బాగా జరుగుతుందిరా. వాళ్ళకు కూడా బాగా వస్తున్నారా? వస్తున్నారా. రేట్లు అన్ని తగ్గించి పెట్టాం కదా. గ్లాస్ 20 రూపాయలు, బయట మామూలుగా 100 రూపాయలు లీటర్ బాగా అమ్ముతారు. మీరు కూడా అలాగే పెట్టారా? లేదురా, మేము ఏ వ్యాపారం చేసినా మేము అన్ని రేట్ తక్కువ పెట్టేది మీకు తెలిసిన విషయమే కదా. ఇప్పుడు కూడా లీటర్ 50 రూపాయలు పెట్టాము, గ్లాస్ 10 రూపాయలు పెట్టాము రా చెరుకు పాలు. మంచి పని చేశారా. మామూలు వాళ్ళు కూడా తాగేకి బాగుంటది. మంచి పని చేశారా మీరు, గ్రేట్ రా. నువ్వు ఇంటికి పోయినాక మీ వాళ్ళు కూడా ముందు ఈ రోజు కసాపురము స్వామిని దర్శించుకునేక పొమ్మని చెప్పరా. ముందు పోయి చెప్తాను రా మా వాళ్ళకి. నిన్న ఈ రోజు చాలా మంది జనాలు వచ్చారా కసాపురంకి. మా ఇంటి ముందు నుంచే పోతారు కదా కసాపురము. చెరుకు పాలకు ఫుల్ గా వచ్చి తాగి వెళ్తున్నారా. సరేరా, బాయ్. ముందుకు పోయి మేము కసాపురం పోతాం. సరేరా, బాయ్.